ప్రధానమంత్రి మోడీ ఏ ముహూర్తాన ఐడిఎస్ 2016 ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ ని ప్రవేశపెట్టారో కానీ ఇప్పటి వరకు దేశంలో ఉన్న నల్లధనం మొత్తం సుమారు 65,000 కోట్లు వచ్చిందని అంచనా వేస్తోంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఈ నేపథ్యంలో కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే 18,000 కోట్లు వచ్చిందని ఇటీవలే తెలుగుదేశం పార్టీ నేత ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన లెక్కలకు అందరూ విస్తుపోయారు. ఇప్పుడు ఈ బ్లాక్ మనీకి సంబంధించిన ప్రతి విమర్శలతో రెండు రాష్ట్రాల్లో అగ్నిజ్వాలలు రేగాయి. ఐడిఎస్ 2016 పథకం కింద కేవలం ఒక్క హైదరాబాద్ లోనే 13,000 కోట్లు వచ్చాయని, అందులో కేవలం ఒకే ఒక్కడు 10,000 కోట్ల పైగా నల్లధనాన్ని హ్యాండ్ ఓవర్ చేశాడని, అతను ఎవరో కాదు అందరికీ తెలిసిన వాడేనని చెప్పడంతో ఇప్పుడు ఈ టాపిక్ వైరల్ సోషల్ సైట్స్ ని తాకింది. ఈ ఐడిఎస్ స్కీమ్ కింద వచ్చిన 10,000 కోట్లు ఒకే వ్యక్తి అంటూ చంద్రబాబు బుధవారం పరోక్షంగా జగన్ విమర్శించిన సంగతి తెలిసిందే. బ్లాక్ మనీ విషయమై ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల ప్రతిపక్ష నేత తీవ్రంగా స్పందించారు. ఆ సొమ్మంతా బాబు బినామీదేనంటూ తిరిగి విమర్శించారు. 1,000 రూపాయలు 500 రూపాయల నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. నగదు రహిత కొనుగోళ్లను ప్రోత్సహించాలని ఆయన ప్రధానికి సూచించారు. అప్పుడే డిజిటల్ ఇండియా రూపుదిద్దుకుంటుందంటున్నారు. రాజకీయాలు అవినీతి పరులకు ఆశ్రయాలుగా మారుతున్నాయని జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. ఓ వ్యాపారవేత్తకు ఈ స్థాయిలో బ్లాక్ మనీ ప్రకటించడం సాధ్యపడుతుందా? ఆ 10,000 కోట్లు ఎవరివి అంటూ ఆయన పరోక్షంగా జగన్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు జగన్ పేరు నేరుగా ప్రస్తావించకపోగా ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు మాత్రం నేరుగా ప్రతిపక్ష నేతను టార్గెట్ చేస్తున్నారు. దీనికి జగన్ కూడా ధీటుగా బదిలిచ్చారు. ఆ నల్లధనం ప్రకటించిన వారి వివరాలతో పాటు చంద్రబాబు అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని జగన్ తన లేఖలో ప్రధాని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఆదాయాన్ని వెల్లడించిన వారి వివరాలు బయటపెట్టబోమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రకటించింది. మరి 10,000 కోట్ల ఆస్తులను ప్రకటించిన ఆ వ్యక్తి పేరు చంద్రబాబుకు ఎలా తెలిసింది అంటే అతడు ఖచ్చితంగా బాబు బినామీ అయ్యుంటాడని ప్రధానికి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. ఒకవేళ బాబు చెప్పిన సమాచారం నిజమైతే ఆంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవల నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వెలువరించిన అత్యంత అవినీతి రాష్ట్రాల్లో ఒకటిగా బాబు పాలనలోని ఏపీ నిలిచిందని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. మరోవైపు చంద్రబాబు ప్రధాని మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సమయంలో మోదీ ప్రధానిగా ఉండటం దేశం అదృష్టమన్నారు. ఆస్తుల ప్రకటన పథకాన్ని ఆయన ప్రశంసించారు. ఈ పథకం వల్ల దేశవ్యాప్తంగా 65,000 కోట్లకు పైగా నల్లధనం బయటపడిందని, ఇందులో పన్నుల రూపంలో 30,000 కోట్ల దాకా ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని ఆయన అన్నారు. దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏపీ సీఎం, విపక్ష నేతల లేఖలపై ప్రధాని మోదీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరి ఎందుకంటే బ్లాక్ మనీని కట్టడి చేయడం కోసం 1,000 రూపాయలు 500 రూపాయల నోట్లు రద్దు చేయాలంటూ ప్రధానికి లేఖ రాసిన తొలి సీఎం చంద్రబాబే. నిజంగానే మోడీ ఈ నోట్లను రద్దు చేస్తారా? జగన్ డిమాండ్ చేసినట్లు బ్లాక్ మనీని వెల్లడించిన వారి వివరాలు బయట పెడతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ స్కీమ్ కింద వచ్చిన డబ్బుని ప్రజలకు వినియోగిస్తానని గతంలో నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినవే. Like and subscribe Eagle Media Works.